విజయనగరం నుండి 42 కిలోమీటర్ల దూరంలో 80 ఎకరాల తోట ఒకటి అమ్మకానికి వచ్చింది. ఈ 42 కిలోమీటర్లు కూడా ఎలా అంటే ఇప్పుడు విజయనగరం నుండి రాజాం కానీ, చిగురుపల్లి కానీ, గరివిడి కానీ వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది SH36 అనమాట. స్టేట్ హైవే 36 ఆ రోడ్డు గుండా 27 కిలోమీటర్లు వెళ్ళి మరలా అక్కడి నుంచి ఒక మలుపు తీసుకొని ఒక 15 కిలోమీటర్ల లోపలికి వెళ్తే అక్కడ 80 ఎకరాల తోట వస్తుంది. ఈ 80 ఎకరాల తోటలోకి వెళ్ళటానికి రైతు మనకి 20 అడుగుల రోడ్డు వేసి ఇస్తానని భరోసా ఇచ్చారు. ఇక్కడ ఉండే గవర్నమెంట్ వాల్యూ ఏదైతే ఉందో 10,50,000 గవర్నమెంట్ వాల్యూ ఉంది. డ్రై ల్యాండ్ కానీ, వెట్ ల్యాండ్ కానీ, డబుల్ క్రాప్ కానీ ఇలా ఉంది. అయితే ప్రైవేట్ ధర ఏం చెప్తున్నారంటే ఎకరా 22 లక్షలు చెప్తున్నారు. సిట్టింగ్లో ప్రైస్ తగ్గుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. తోటలో ఉండేదైతే టేకు మామిడి తోట కలిపి ఉంది. ఇక్కడ గ్రౌండ్ వాటర్ కానీ, చుట్టుపక్కల బోర్లు కానీ అన్నీ బాగానే పడతాయి. సాయిల్ కూడా మంచిదే. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. విజయనగరం నుండి 42 కిలోమీటర్ల దూరంలో 80 ఎకరాల తోట ఒకటి అమ్మకానికి వచ్చింది. ఈ 42 కిలోమీటర్లు కూడా ఎలా అంటే ఇప్పుడు విజయనగరం నుండి రాజాం కానీ, చిగురుపల్లి కానీ, గరివిడి కానీ వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది SH36 అనమాట. స్టేట్ హైవే 36 ఆ రోడ్డు గుండా 27 కిలోమీటర్లు వెళ్ళి మరలా అక్కడి నుంచి ఒక మలుపు తీసుకొని ఒక 15 కిలోమీటర్ల లోపలికి వెళ్తే అక్కడ 80 ఎకరాల తోట వస్తుంది. ఈ 80 ఎకరాల తోటలోకి వెళ్ళటానికి రైతు మనకి 20 అడుగుల రోడ్డు వేసి ఇస్తానని భరోసా ఇచ్చారు. ఇక్కడ ఉండే గవర్నమెంట్ వాల్యూ ఏదైతే ఉందో 10,50,000 గవర్నమెంట్ వాల్యూ ఉంది. డ్రై ల్యాండ్ కానీ, వెట్ ల్యాండ్ కానీ, డబుల్ క్రాప్ కానీ ఇలా ఉంది. అయితే ప్రైవేట్ ధర ఏం చెప్తున్నారంటే ఎకరా 22 లక్షలు చెప్తున్నారు. సిట్టింగ్లో ప్రైస్ తగ్గుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. తోటలో ఉండేదైతే టేకు మామిడి తోట కలిపి ఉంది. ఇక్కడ గ్రౌండ్ వాటర్ కానీ, చుట్టుపక్కల బోర్లు కానీ అన్నీ బాగానే పడతాయి. సాయిల్ కూడా మంచిదే. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి.